అందరికీ నమస్తే. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో రంగురంగుల పుసలతో పురివిప్పిన నెమలల్లే విధానంలో భాగంగా పార్ట్ 11 అండి. లాస్ట్ పార్ట్ అనమాట. నెమలల్లే విధానంలో లాస్ట్ భాగం అనమాట మీకు షేర్ చేస్తుంది. ఆల్రెడీ పెద్ద వీడియోలు 10 వీడియోలు ఉన్నాయండి. అవి చూడండి, చూసి ఇలాంటిది మీరు అల్లుకోండి. ఇంకా లాస్ట్కి వచ్చేసాం అనమాట. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. కిందటి వీడియోలో మీకు వెనక పించాల్లాగా పూసలతో రెడీ చేశాం కదా, ఇలా ఇవన్నీ వేసేమని చెప్పాను. నేనైతే వేసేసాను. చూడండి ఒక్కసారి ఎంత బాగున్నాయోను. ఇలా ఎక్కడెక్కడ వేసానో చూడండి ఒక్కసారి. మీరు కూడా అలా వేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. నేను వేసిన నెమలికి చూపించుతాను. ఫస్ట్ ఇదిగోండి, ఫస్ట్ ఈ లేయర్ చూపిద్దాం. అడుగు భాగం నుంచి మొత్తం వెనక్కి వేసేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇక్కడ వేసానండి. 4 బీట్ని చూసారా? ఈ 4 బీట్కి ఈ 5 బీట్ దగ్గర ఈ 2 వేసాను. మరలా ఇక్కడ వేసాను. మరలా ఇదిగోండి నిలువుకి వేసాను. ఒకటి నిలువు బీట్ తీసేసుకుని ఒకటి వేసాను. ఇదిగోండి మరలా ఇక్కడ ఒకటి వేసాను. ఇక్కడ 3 వేసాను. చూసారు కదా, ఇక్కడ 3. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ సైడ్కి, ఇక్కడ సైడ్కి చూసారా తగ్గించేసాను. నేను ఎదురుకి పెంచాను, చాలా పొడవు తెచ్చాను. ఈ సైడ్కి వచ్చేటప్పటికి తగ్గించేసాను, ఇటు ఇటు. ఇదిగోండి ఇలా మనం సైడ్కి తగ్గించితేనేనండి బాగుంటాయి. ఇదిగోండి ఇలా. ఇవన్నీ సైడ్వి, ఇవన్నీ ఎదురువి. ఇంకా ఒత్తుగా వేసుకోవాలనుకోండి, ఇలా కాకుండా ఇంకా ఒత్తుగా వేసుకోవాలనుకోండి. ఇదిగోండి చూడండి ఒక్కసారి. ఇక్కడ వేసాను, ఇక్కడ ఈ పార్ట్ ఉందో చూసారా, ఇక్కడ కూడా వేసాను. మన ఇష్టం అండి. ఈ ప్లేస్లో మనం ఎక్కడైనా ఇది అల్లేసుకుని ఇలా ఎక్కించేసుకుని జాయింట్ ఇచ్చేసుకుంటామే. చూసారు కదా ఎంత ఒత్తుకిచ్చాను. ఇవ్వండి ఇలా. ఇవ్వండి పొడవిచ్చేసాను. ఇక్కడికి వచ్చేటప్పటికి తగ్గించేసాను సైడ్కి. ఇవ్వండి సైడ్కి చూడండి తగ్గించేసాను. ఇవి పొడవు, ఇదిగోండి తగ్గించేసాను ఇలా. ఓకేనా? ఏం లేదండి, మనము ఇవి పొడవు ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే మధ్య భాగము ఇక్కడ నెమలికి వెనక సపోర్ట్ ఇవ్వడానికి ఒక స్తంభం వల్లే మనం రెడీ చేస్తున్నాం. 2 కాళ్ళతో నిలవదు కదా, ఈ సపోర్ట్ ఇస్తేనే మనకు నిలబడుతుంది. ఇలా సపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ సపోర్ట్ ఏమి ఇచ్చాము అనేది కనిపించకూడదు. అప్పుడు మనం ఇలా కవర్ చేసేస్తాం. దీన్ని ఇలా కవర్ చేసేస్తాం. చూసారా, కవర్ చేసేస్తే మనకు అస్సలు కనిపించదు అనమాట. ఇప్పుడు ఇవి ఇలా ఉండిపోతాయి. ఇలా చూడండి, ఇటు కనిపిస్తుంది మీకు. ఇదిగోండి ఇలా కవర్ చేసేసామనుకోండి, ఇలా అనేస్తే మనకు అసలు కనిపించదు అనమాట. అందుకని కొంచెం పొడవు పెట్టుకోమన్నాం. ఈ సైడ్ని అనుకోండి మనం ఇలా పురివిప్పిన నెమలకి మొత్తం ఒకే లెవెల్లో ఉంటుంది కదండి, కొంచెం జిగ్జాగ్ టైప్లోను ఎగుడు దిగుడుగా ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఇలా పెట్టమన్నాను. ఓకేనండి? ఇవి అయితే చాలా ఇచ్చానండి. దీనికైతే మిడిల్గా ఇచ్చా, చాలా తక్కువ. దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇచ్చానండి నేను. వీటికైతే అసలు చాలా ఇచ్చేసానండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 వీటికొని 18 దాకా ఇచ్చేసాను. ఇంకా 18 అయితే సరిపోతాయండి మనకి లైన్స్. ఇలా ఎక్కువ అవసరం లేదు, 18 అయినా సరిపోతాయి. చాలా ఒత్తుగా వస్తుంది. మనం దగ్గర బీడ్స్ ఎన్ని ఉంటే అన్నీ ఇక్కడ ఎంత అందంగా కావాలంటే అంత అందంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడే ఉంటుంది మనకి అందం అంతా నెమలికి. చూసారుగా ఏముండదండి, నెమలి మొత్తం ఇది తీసేస్తే పెద్ద మనకి చెప్పుకోదగ్గ అంత అందం ఉండదు. ఇవి వేయబట్టేనే నెమలికి పించాలందం, నెక్ పార్ట్ అందం, ఈ పైన కుచ్చందం. ఓకేనా? ఇవ్వండి ఇంకా మనకి మిగిలిపోయింది. ఇవి వేసేసుకోండి. మీకు చెప్పా కదా 14 18 మీ ఇష్టం అండి. మీ దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి, మీ దగ్గర ఉన్న కలర్స్ని బట్టి వేసుకోండి. ఇంకొకటి మీరు చాలామంది అడిగారండి, మా దగ్గర 6mm ఉన్నాయి, 4mm ఉన్నాయి, 3mm ఉన్నాయి అన్నారు. ఎలా వేసుకోవాలండి అన్నారు. ఇదిగోండి ఇక్కడ ఈ మొత్తం 4mm
వేసుకోండి. వేసుకుంటే బీడ్స్ అన్నీ అంటే ఒక లైన్ అంతా 4 mm వేసుకోండి. అంతేగాని ఒక 3 mm ఎక్కించుకుని మరలా 4 mm 5 mm అలా ఎక్కించుకోకుండా ఇది మొత్తం 3 mm వేసుకోండి. ఈ మొత్తం 6 mm వేసుకోండి. అంటే ఒక లైన్ అంతా ఒకే నెంబర్ మనం వాడాలన్నమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎన్ని నెంబర్స్ అయినా వేసుకోవచ్చు. కలర్స్ లైట్ డార్క్ కలర్స్ వేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న బీడ్స్ అన్నీ ఇక్కడ కవర్ చేసేసుకోవచ్చు. ఓకే అండి. కృష్ణుడి దగ్గర పెట్టుకోవచ్చు అండి. చక్కగా అల్లుకునేలా మన కృష్ణయ్య దగ్గర పెట్టుకోవచ్చు. మామూలుగా యానిమల్స్ బర్డ్స్ మనం సెట్ చేసుకోవచ్చు. వచ్చేది కూడా బొమ్మల కొలువు పెట్టుకోవడానికి సంక్రాంతి కూడా దగ్గరలో ఉంది కదండి. ఇలాంటివి అల్లుకుంటే చక్కగా అలంకరించుకోవచ్చు. ఒక థర్మాకోల్ షీట్ తీసుకోండి. తీసేసుకుని ఇలా నిలబెట్టేసి దీన్ని ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. చక్కగా పించాలల్లే 2 అల్లుకోండి. థర్మాకోల్ షీట్కి ఎదురు బెదురుగా ఇలా పెట్టేసుకోండి. అల్లేసుకోండి. ఇలా నిలబెట్టేసేయండి. నిలబెట్టేస్తే చాలా బాగుంటాయి ఒక థర్మాకోల్ షీట్ మీద. ఓకే అండి. ఇంకా అల్లికలోకి వెళ్ళిపోదాం. ఇంకా మనకి మిగిలిపోయింది ఇక్కడ ముందు కాళ్ళు వేసాము. వెనక సపోర్ట్ ఇవ్వాలి కదా, నిలబదు కదా, ఇలా వంగిపోతుంది కాబట్టి ఇక్కడ వెనక సపోర్ట్ ఇచ్చేసేద్దాం. ఈ వీడియోతో పూర్తిగా మనకి పురివిప్పిన నెమలి రెడీ అయిపోద్ది. అల్లుకున్న తర్వాత కామెంట్ చేయండి అబ్బా మేము అల్లుకున్నాము అని చెప్పేసి. లైక్ ఇవ్వండి. ముందు చాలా కష్టపడి మీకు షేర్ చేస్తున్నా కదండి. లైక్ ఇచ్చేసేయండి అబ్బా. ఒక లైక్ ఒక కామెంటు చేసేయండి. ఓకేనా. ఇదిగోండి ఇలా అడుక్కి పెట్టేసుకోండి. ఈజీగా ఉంటుంది. ఎక్కడ వేస్తారు అంటే ఈ అడుగున 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వేసేయండి. ఈ గ్రీన్ బీడు ఇక్కడ వేసేయండి. 1 2 3 4 5 6 ఇక్కడ వేసేసేయండి. స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ ఈ 6 బీడ్స్కి వేసేస్తాం. ఫస్ట్ 6 ఉంటాయి, సెకండ్ 6కి వేసుకోవాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా ఇక్కడ పట్టేస్తూ ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, కాళ్ళ భాగం కానీ ఏదైనా. సెకండ్ బీడ్లోకి కూడా తీసుకొచ్చేస్తున్నానండి ఏమంటే. ఇదిగోండి 4 బీట్ మెథడ్ అనేది వేసాను. సెకండ్ బీట్లోకి తీసుకొచ్చేసానండి. 1 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. మొత్తం పింకేనండి. ఇక్కడ ఏదైతే వేస్తారో అది తీసుకోండి. ఇక్కడ సపోర్ట్కి మొత్తం పింక్ బీడ్సే ఉపయోగిస్తాము. ఇదిగోండి 2 బీట్స్. మరలా నిదానంగా వేసుకోండి అబ్బా. కాళ్ళకి ఇలా పట్టేసుకోండి. గ్రిప్ ఇక్కడ పట్టుకోండి. గ్రిప్ ఈజీగా ఉంటుంది. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇదిగోండి 4 బీట్ ఫ్లవర్స్ ఇక్కడ ఇది వేసాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. 2 ఇలా ఫోర్త్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇది 4th బీట్ వేసేది. ఇక్కడ 1 2 ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 5th బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇదిగోండి 5th బీట్. ఇది ఫస్ట్ స్టెప్పే కానండి కష్టం, సెకండ్ స్టెప్ కష్టం అనిపించదు. ఇక్కడ 1 గ్రీన్ బీట్ 1 పింక్ బీట్ ఉన్నాయి, 2 పింక్ బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఇంకా లాస్ట్ బీట్ 6th బీట్ అండి. ఇది లాస్ట్. కాళ్ళకి పట్టేస్తూ ఉంటే నిదానంగా వేసుకోండి. వైర్ కొంచెమే తీసుకోండి అబ్బా. కొత్తగా అల్లేవాళ్ళు వైర్ కొంచెమే తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 బీట్స్ ఉన్నాయి లాస్ట్ కాబట్టి పైకి తీసుకొచ్చేసేయండి నీడిల్ని.
1 2 3 ఉన్నాయి. 1 బీట్ యాడ్ చేసేయండి. ఇలా కొంచెం టైట్గా ఉంటుందండి. ఈ స్టెప్ వరకు మనకి కన్వీనియంట్ ఉండదు, అల్లుకుంటానికి ప్లేస్ అనేది సరిపోయి ఉండదు. అందుకని మనమే ప్లేస్ అనేది మనం తీసేసుకుంటామే. ఇంకా తీసుకుని మీరు నిదానంగా వెళ్ళటమే. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. పైకి వచ్చేటప్పటికి ఇదిగోండి 6 బీట్స్ రావాలి. పైకి 6 బీట్స్ అయితే మనకు రావాలి. 1 2 3 4 5 6. సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇలా పెట్టుకుందాం. వైరుని ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాను. మనకి కన్వీనియంట్ని బట్టి తిప్పేసుకుంటామేనండి. ఇంకా ఇలానే పట్టుకుని వేయాలంటే వేయలేము. ఇక్కడ 1 బీట్ ఉంది, మన కన్వీనియంట్ని బట్టి తిప్పేసుకుంటా అల్లేసుకుంటామేనండి. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా మరలా పక్క బీట్లో తీసుకెళ్ళిపోతున్నాను నీడిలు. ఈ 6 బీట్స్కి వేసేయటమే. ఇంకా 1 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. కొంచెం టైట్గా లాగేసేయండి అబ్బా. ఇలా 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఇంకో పక్క బీట్లోకి కూడా తీసుకెళ్ళిపోతున్నానండి. 2 బీట్స్ ఉన్నాయి, మరలా 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఒక్కొక్క బీట్లోకి తీసుకెళ్ళిపోవటం, 2 బీట్స్ యాడ్ చేసేయటం. ఎంత ఈజీగానే ఉంది కదండి. అల్లికలోనండి గ్రిప్ కనుక్కుంటే కొంచెం ఇది ఇలా వెయ్యాలి అని మన మనసుతో వేస్తేనండి ఫాస్ట్గా అయిపోతుంది అల్లిక. అబ్బా ఏం వేస్తాం, ఇక్కడ మనం వేస్తూ ఎక్కడో ఆలోచన చేసాం అనుకోండి, బీట్ వర్క్ అనేది కానీ ఏదైనా క్రాఫ్ట్ ఐటమ్ అనేది అసలు చేయలేం మనం. లాస్ట్ అండి బీడు. ఇలా మరలా పైకి తీసుకెళ్ళిపోవాలి. లాస్ట్ బీట్ కాబట్టి ఇలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 బీట్ యాడ్ చేయటమేను. 4 బీట్ మెథడ్ అనేది మనం వేస్తున్నామండి ఇప్పుడు. ఫోర్ బీట్ మెథడ్ ఆడతా పాడతా వేసేయచ్చండి, అంత ఈజీగా ఉంటుంది. ఇవ్వండి ఇలా మరలా 6 బీట్స్ పైకి రావాలి మనకి. 1 2 3 4 5 6. ఈ స్టెప్ సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మరలా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇలా కొంచెం టైట్గా లాగి మరలా ఈ బీట్లోకి వచ్చేయండి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా స్టార్టింగు 3 బీట్స్ తీసేసుకోండి. నెక్స్ట్ వెంబటే పక్క బీట్లోకి కూడా తీసుకెళ్ళిపోండి. ఇలా ఇలా వస్తుంది మనకి. 2 బీట్స్ ఉంటాయి, 2 బీట్స్ యాడ్ చేసేయటమేనండి. లాస్ట్కి 1 బీట్ ఇలా వేసేసేయండి. ఇంకా 2 2 యాడ్ చేసేయండి. చివరికి వచ్చిన తర్వాత 1 బీట్ చూపించా కదా, అలా వేసేయండి. నేను వేసేస్తా, మీతో మాట్లాడుతూ ఉంటా. ఓకేనండి. ఇదిగోండి ఇలా వేసేయండి. ఇంకా 1 2 స్టెప్స్ వేసాం. ఇప్పుడు థర్డ్ వేస్తున్నాం. మొత్తం 5 వేయాలి ఇలా. ఓకేనా. నేను ఈ స్టెప్ అయిపోయిన తర్వాత అయిపోయిందని చెప్పేసి చెప్తాను, మరలా స్టార్ట్ చేస్తున్నానని చెప్తాను. ఓకేనా. అలా ఇంకా 2 2 యాడ్ చేసేయండి. నేను అల్లుతూ మీతో మాట్లాడుతూ ఉంటా. టైం లేదు కదండి అసలు. నెమలి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు మీతో నేను మాట్లాడలేదు. ఇంకా ఇప్పుడేనండి కొంచెం టైం దొరికింది. ఎందుకంటే ఈ అల్లిక మీకు వచ్చేసింది కాబట్టి నేను మాట్లాడచ్చు. స్కిప్ చేసుకునే వాళ్ళు చేసేసుకోవచ్చు అబ్బా వీడియో. ఇంకా నా మాటలు వినాలి అనుకుంటే టిప్సే చెప్తూ ఉంటానండి నేను. టిప్స్ వినాలి అనుకున్న వాళ్ళైతేనో
వీడియోని స్కిప్ చేయొద్దండి, లేదు అంటే స్కిప్ చేసేసుకోండి. 5 స్టెప్స్ వేసుకోండి. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ చాలామంది అండి కామెంట్ చేస్తున్నారు, మేము మీ ఛానల్ చూసి అల్లుకుంటున్నాము అని. చాలా సంతోషం అండి మీరు అల్లుకుంటున్నందుకు. ఇలాగే అల్లుకుంటూ కామెంట్ చేస్తూ ఉండండి. నేను కొత్త కొత్త ఐటమ్స్ అల్లటానికి నాకు ఉత్సాహంగా ఉంటుందన్నమాట. ఇంకా మన ఛానల్ బీడ్ వర్క్ ఛానలే కాబట్టి అండి ఇలాంటివి అల్లుతూ ఉంటా. మైక్రోమ్ థ్రెడ్ది అల్లితేనండి పెద్ద రీచ్ అవ్వలేదండి వీడియో నాకు. మైక్రోమ్ థ్రెడ్ది వినాయకుడు అవి ఉన్నాయి, ఇంకా పెట్టలేదు. నేనైతే అల్లా, కానీ మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మనకి ఆ థ్రెడ్ ఎలా ఉంటుందంటే అండి, పిల్లలకి షూ ఉంటుంది చూసారా, కడతాం లేసు, షూ లేసు అలా ఉంటుంది. మెత్తగా అల్లుతుంటే కూడా చాలా బాగుంటుంది, అల్లిక ఈజీగా ఉంటుందండి అది. అలాంటివి కూడా మీకు కావాలి అంటే నేను అల్లే విధానం మీకు షేర్ చేయగలనండి. ఎక్కువ మంది అడిగితే నేను షేర్ చేయగలనండి. ఒక్కళ్ళు ఇద్దరు అలా అయితే కొంచెం కష్టమైపోద్ది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో చిన్న వినాయకుడు అడిగారండి మన సబ్స్క్రైబర్ ఒకరు, వారి కోసం ఇంకొకటి అల్లుతాను. 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు 4th స్టెప్ వేస్తున్నాను. ఇలా వినాయకుడు ఒకటి అడిగారండి. నెక్స్ట్ కుక్క పిల్ల అల్లుకునేటప్పుడు ఏంటంటే కొంచెం డౌట్ వచ్చిందంట మీ వాళ్ళకి, అది కూడా క్లియర్ చేస్తాను. దాదాపు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అల్లానమాట కుక్క పిల్లలు. మళ్ళీ అల్లుతానండి. ఒకసారి అల్లుకోండి అబ్బా, ఈజీగా ఉంటుంది. మీకు పూసలతో ఒక ధ్యానం టైప్లో ఉంటుందండి. ఒకళ్ళతో మనకి మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు, మనం అనాల్సిన అవసరం ఉండదు, హాయిగా ఉంటుంది. కొంచెం ఖర్చు పెడితే బీడ్స్ ఎంత అండి, స్టార్టింగ్ ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, చక్కగా అన్నీ అల్లేసుకోవచ్చు. కొంచెం టైం అయితే తీసుకుంటుందండి, కాకపోతే బీడ్ వర్క్ అనేది చాలా మనసుకు ఉత్సాహంగాను ఉల్లాసంగాను ఉంటుంది. అల్లేటప్పుడును కొంచెం శ్రమ అనిపిస్తుంది. ఒక ఐటెం రెడీ అయిపోయిన తర్వాత మన చేత్తో అబ్బా నేనేనా అల్లింది, ఇది ఇంత బాగుందా అని ఒకటికి ఒకటి ఇంకా అల్లాలనిపిస్తుంది అనమాట మనకి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను అన్నది కరెక్ట్ అవునో కాదు. ఓకేనా? మన ఛానల్లో చిన్నవి ఉన్నాయండి, కిచెన్ వేర్ ఐటమ్స్ అని, 1 లేయర్ అల్లికలని, ఇవన్నీ ఉన్నాయి. ముందే వెళ్ళేసుకోండి అల్లుకునేవాళ్ళు. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, అల్లుకోవాలని ఉత్సాహం ఉన్న వాళ్ళకండి. చిన్నవి ఉంటాయి కదా, ముందు అవి అల్లుకోండి అని చెప్పి ఇప్పుడు అల్లే వాళ్ళు కూడా సజెస్ట్ చేయండి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు కూడా ఈజీగా అల్లేసుకుంటారు. ఈ పూర్వకాలం నాటి అల్లికలే కదండి, మనం కనిపెట్టినవి ఏమీ కాదు. మన ఒక సబ్స్క్రైబర్ అండి, కిందటి వీడియోలోనే చెప్దాం అనుకున్నాను, చెప్పలేదు మీకు. ఒక సబ్స్క్రైబర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారండి. ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిందండి, చెప్తాను నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు. ఇదిగోండి 1 2 3 4 వేసాను. ఇప్పుడు మనం ఇక్కడ పెడితే ఇంకా చాలలేదు, మనకి ఈ లెవెల్ రావాలి. మనకి ఈ లెవెల్ రావాలంటే ఇంకో స్టెప్ వేయాలి. ఓకే అండి, స్టార్టింగ్ 3 చేసేయండి, తర్వాత 2 2 యాడ్ చేసేయండి, చివరికి 1 బీడ్ యాడ్ చేసేయండి, సెట్ అయిపోతుంది. కామెంట్స్ చూద్దామండి. ఒక సబ్స్క్రైబరు మరి తెలియదండి, నేనైతే అది డిలీట్ చేసేసాను. మీకు వచ్చిన పనితనం అంతా నేర్పేస్తున్నారు, ఇట్లయితే ఎట్లా అండి అని చెప్పి కామెంట్ చేశారు. మరి నెగిటివ్గా అన్నారో ఒక కామెంటు, మరి పాజిటివ్గా అన్నారో నాకైతే అర్థం కాలేదు. ఏది ఏమైనా కానీ నాకైతే ఒకటే నేను రిప్లై కూడా ఇచ్చానండి. ఇప్పుడు నేను అల్లుతున్నా కదండి, నా ముందు వాళ్ళు కూడా నా పనితనం నేను దాచుకోవాలి అనుకుంటే నేను వాళ్ళ నుంచే కదండి నేర్చుకుంది. నా ముందు తరం వాళ్ళకు కూడా, అంటే నేను అల్లిక నేర్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళు పనితనం దాచుకున్నారనుకోండి, నేనేం అల్లగలనండి. మనం అలా అనుకోకూడదండి. మనుషులం శాశ్వతం కాదు, వర్క్ శాశ్వతం. ఇప్పుడు నేను శాశ్వతం కాదు కదండి, భూమి మీద ఎన్నాళ్ళు ఉంటాం, భగవంతుడి ఆయుష్ ఇచ్చినంత వరకు ఉండగలుగుతాం. తర్వాత మన పనితనం అనేది వేరే వాళ్ళు మనల్ని తలుచుకోవాలి అంటే, ఓహో ఇప్పుడు నేనున్నానండి, నా భూమి మీద నేను లేకుండా ఉన్నాననుకోండి, ఆహా నేను పనితనం అనేది పలానా పద్మ A to Z తెలుగు ఛానల్లో చూసి నేర్చుకున్నాను అని అంటారు. నేను శాశ్వతం కాదు కదండి, ఈ పని అనేది శాశ్వతం. నేను నేర్పానంటే ఒకళ్ళకి, ఒక్క మనిషికైనా సరే నేను నా నుంచి ఉపయోగం ఉంది అని అనుకుని ప్రతి మనిషి నేర్పితే మనకి క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ పూర్వం రోజు అల్లికలు కానీ ఉండిపోతాయండి. ఓకేనా? నేనైతే అదే ఆన్సర్ చేశానండి. ఆన్సర్ చేసి 2 డేస్కో 3 డేస్కో బాగాలేదు, వద్దు ఇది నాకు నచ్చలేదనమాట ఆ కామెంటు, అందుకని చెప్పేసి నేను డిలీట్ చేసేసాను.
మన పనితనం మనకే సొంతమైతే ఇంకా అట్లా అనుకుంటే పూర్వం రోజుల్లో అల్లినవన్నీ అప్పటికప్పుడే మరుగున పడిపోతాయండి. అలా కాదు, మనకొచ్చిన పని నలుగురికి పంచితే మన నుంచి వాళ్ళకి ఒక్క ఉపయోగం అండి. భూమి మీద మనం పుట్టినందుకు భగవంతుడు మనల్ని ఇక్కడ పుట్టించినందుకు ఒక్కళ్ళకి ఉపయోగపడినా చాలండి. ఇప్పుడు నా వర్క్ శాశ్వతం, నేను శాశ్వతం కాదండి. ఓ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఎప్పుడో ఉండం. ఇక నేనైతే ఇంకా ఉంటానో ఉండనో తెలీదు. పరిస్థితులు అట్టున్నాయి కాబట్టి మనకి ఎవ్వరమైనా అంతేనండి. ఇంకా అలా నేర్చుకోవాలి కానీ అలా కామెంట్లు మాత్రం దయచేసి పెట్టకండి. పనితనం మీరు ఎందుకు ఇలా చూపిస్తున్నారు అనేసి. ఓకేనా, నాకు చాలా బాధ అనిపించింది ఆ కామెంట్కి. ఇదిగోండి అయిపోయింది, వేసేసాను. 1 2 3 4 5 స్టెప్స్ 4 బీట్ మెథడ్తో 5 స్టెప్స్ అయితే వేస్తే కరెక్ట్గా మనకి ఈ కాలు భాగం ఎంతైతే పొడవు ఉందో ఈ వెనక ఇచ్చిన ఈ స్తంభం కూడా అంతే పొడవు ఉంటుంది అనమాట. ఓకే అండి, ఇంకా దీన్ని ఒక్కసారి ఇలా మొత్తం కలిపేసేయండి, ఏమి యాడ్ చేయకుండా కలిపేసేయండి. ఈ కామెంట్ మీద మీరు కామెంట్ చేయండి, మీకు బాగా నచ్చిందా ఈ కామెంట్ అనేసి. నలుగురికి మనం రూపాయి ఇవ్వలేమని అనుకోండి, రూపాయి అసలే మనం ఇవ్వలేము. జీవితకాలం పని అనేది మనం వాళ్ళకి చూపించగలగాలి. రూపాయి వాళ్ళు ఇస్తాం, రేపు ఇవ్వమండి. మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు రూపాయి. పని అనేది ఇచ్చామనుకోండి, జీవితకాలం మనం పని ఇస్తే వాళ్ళు చెప్పుకుంటారు. ఓకే అండి, ఇది ఇంకా ఇలా ఉంచేసేయండి. ఒక పాలిథీన్ కవర్ పనికిరాంది ఉంటుంది చూసారా మనకి, అది తీసుకోండి. ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలి కదా, ఇదిగోండి లూజుగా ఉంది ఇక్కడ. ఇదంతా మనం ఇది ఇలా ఇస్తే ఇలా టైట్ రావాలి. ఒక పాలిథీన్ కవర్ తీసేసుకోండి. ఇలా దీనికి ఇలా పెట్టేసేయండి. చక్కగా లోపలికి దూరిపోద్ది. మనకి ఎక్కువైపోయిందండి, ఇది కట్ చేసేస్తాను. అది చాలా ఎక్కువైపోయింది నాకు. చిన్నదే కదండి ఇది, పెద్ద అంత అవసరం లేదు. ఏదైనా సపోర్ట్ తీసుకుని ఇలా పెట్టేసేయండి. కొంచెం పలచగా తీసుకోండి, లేకపోతే మనకి ఎన్ని లూజ్ వచ్చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా వేసేసుకోండి. ఇప్పుడు మీరంతా నాకు కామెంట్ చేయబట్టి మీరందరూ మన సబ్స్క్రైబర్స్ అండి. ఇప్పుడు అందరూ నాకు సపోర్ట్ చేస్తారండి. ఎక్కడో చాలా నాకు రేర్ కామెంట్స్ వస్తాయండి, బాగాలేదని. అలా నాకు చాలా రేర్ అండి. ఎక్కడో ఒక్కళ్ళు ఇట్లా వస్తాయి తప్ప నిడిచి అవి నేను మనసుకు తీసుకోని అనుకోండి. కాకపోతే పనితనం ఒక్కొక్కళ్ళలోనో పనితనం దాచుకుంటారండి. ఒక్కొక్క ఛానల్లో మాకు అసలు చూపించట్లేదని అంటారు. చూపిన వాళ్ళనో చూపించలేదంటారు. చూపిస్తానో మీరు ఎందుకు చూపిస్తున్నారు, పని అంతా చూపించేస్తుంటే ఏం మిగులుతుంది ఇంకా మీకు అంటున్నారు. ఏం చేస్తామండి, ఇంకా అంతా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత అన్నీ మనం ఎదుర్కోవాలి. ఇది మనది ఛానల్ కూడానండి ఎడ్యుకేషన్ ఛానల్ కిందకే వస్తుంది. ఎందుకంటే క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ అండ్ మీరు బయటికి వెళ్ళి నేర్చుకుంటేనండి ఈ వర్క్ చాలా కాస్ట్ ఉంటుంది. నాకేంటంటే వర్క్ మరుగున పడిపోకుండా కొంతమంది కన్నా ఇంట్లో ఉండి నేర్చుకుంటారు. ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకోండి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు మన ఛానల్ ఓపెన్ చేసేసి ఇలా అల్లుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే అండి, ఇదిగోండి ఇలా తుడిచేసేయండి. ఇక్కడ వరకు అయితే సరిపోద్ది మనకి, ఇంకా ఈ పై దాకా అవసరం లేదు. ఇది ఇలా వదిలేసేయండి. మనం ఈ నెమలకి బాడీ పార్ట్కి ఎక్కడ ఏమీ చెయ్యొద్దు. కేవలం ఈ స్తంభంలాగా వెళ్ళాను చూసారా సపోర్ట్కి, ఇదిగోండి. ఇప్పుడు చూడండి, అసలు మనం నేనేం చేత్తోనూ పట్టుకోవాలి, ఇలా నిలబడిపోద్ది. ఇక్కడండి మధ్యన గ్యాప్ ఉంది కదా, 1 బీట్ ఇచ్చేసి ఇలా పెట్టేసి 3 ఉన్నాయి కదా, రైట్ 3 లెఫ్ట్ 3 ఇలా. ఇంకొక కామెంట్ కూడా వచ్చిందండి, మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎంత పడుతున్నాయండి నెలకి అని అడిగారు. నాకు ఇంత మటుకైతే నేను ఒక్క రూపాయి తీసుకోలేదండి యూట్యూబ్ నుంచి మనీ అనేది. ఇప్పుడు మనకి గూగుల్ చూస్తుంది కదండి, నేను చెప్పిన మాటలన్నీ ఇప్పుడు ఎడిటింగ్ చెక్ చేస్తుంది కదా. నేనైతే ఇప్పుడు రూపాయి తీసుకోలేదు. మీ సపోర్ట్ ఇలాగే అల్లుకుంటూ ఉంటే, కొన్ని రూల్స్ ఉంటాయి కదండి
4000 వాచ్ టైం రావాలి ఇలా ఉంటుంది కదా. తీసుకుంటే నేను ఒక్క రూపాయి కూడా ఇంత మటుకు నేను యూట్యూబ్ నుంచి తీసుకోలేదు. ముందు ముందు తీసుకుంటానండి. మీ సపోర్ట్ నాకు ఇట్లాగే ఉంటే నేను తీసుకుంటాను. ఒక లైక్ ఇచ్చేసి మీరు ఒక కామెంట్ చేసేయండి అబ్బా, నాకు సపోర్ట్ చేస్తే నేను మీకు ఇలాంటి మంచి మంచి అల్లికలండి మీకు అర్థమయ్యే విధంగా నాకు తెలిసినంత వరకు నేను ప్రయత్నిస్తానండి చెప్పడానికి. వర్క్ అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ అర్థం కాలేదనుకోండి అల్లుకునేటప్పుడు మీరు మరలా కామెంట్ బాక్స్లో అడగండి అబ్బా, మాకు అర్థం కాలేదని నేను మరలా నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్ చేసేస్తాను. ఓకేనా. ఇప్పుడు అయిపోయిందండి. ఇక్కడ నాటు కూడా వేసేసాను. మీతో మాట్లాడతా ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న వైరు. మనకి నెమలి పార్ట్ అనేది ఎక్స్ట్రా ఉన్న బీడ్స్ తీసేస్తున్నానండి. మీరు కూడానండి అయినా చిన్న చిన్న బాగా ఎప్పుడు అన్నీ అల్లుకునే వాళ్ళు చక్కగా ఇలా బాక్సెస్ ఉంటాయి. ఇది మీకు 20 రూపీస్ పడుతుంది. కొంచెం మందంగా ఉంటాయి. ఇవ్వండి ఇలా ఇవి దొరుకుతాయి, మీకు ఇలానూ దొరుకుతాయి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చక్కగా ఉపయోగించుకోండి. ఇలా ఎక్కడికి పోకుండా ఉంటాయి. ఇదైతే కొంచెం మందం వచ్చిందండి బాక్సు. ఇది వచ్చేటప్పటికి 18 రూపీస్ పడింది. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు ఉంది, 20 రూపీస్ పడింది. ఇది 20 కాదండి, 10 రూపీస్ పడిందండి. ఇది పల్చగా ఉంది. ఇదిగోండి చూడండి ఇలా. ఇది 10 రూపీస్ పడింది. ఇది 18 రూపీస్ పడింది నాకు. అస్సలు చెక్కు చెదరదండి. ఇది మాత్రం చిన్న బాక్స్లోనే కానీ ఇది 10 అండి పడింది. ఇది హోల్సేల్ కొట్లో తెప్పించానండి. ఇవి ఇంకా తక్కువ పడతాయంట, నాకు తెలియలే. 8 రూపీసే పడతాయంట ఇవి. నాకు అసలు తెలియలేదు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత చెప్పారు. సర్లే ఇంకా 2 రూపీసే కదా అని నేను హాయిగా ఉంటుందండి. అలా డబ్బాల్లో పోసేసుకున్నామంటే బీడ్స్ మాత్రం మీకు హ్యాపీగా ఉంటుంది. మనకి ఏ కలర్ బీడ్స్ తీసుకోవాలంటే అవి తీసేసుకుని ఎక్కించేసుకోవచ్చు. ఇప్పుడు నెమలి పించాలు ఉన్నాయనుకోండి, ఏ కలర్ వాడుతున్నామని ఇలా లైన్గా పెట్టేసుకుని ఎక్కించేసుకున్నారనుకోండి, ఇవి 3 ఇట్లా లైన్గా పెట్టేసుకుని ఎక్కించుకుంటే ఇవి మొత్తం కలిపి ఒక 1.5 అయిపోతాయండి లైన్గా పెట్టుకుంటే. బాక్స్ అక్కడ ఒకటి పెట్టుకుని ఎత్తుక్కుంటున్నాం అనుకోండి, మనకి ఈ వర్క్ అనేది తెమలదనమాట. ఓకే అండి, ఇంకా అయిపోయిందండి. మనకి చక్కటి నెమలి ఏర్పడిపోయింది. ఒక్కసారి పెట్టి చూపిస్తాను చూడండి. అదిగోండి నా చేతులు నేను ఏం పట్టుకోలేదు. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇక్కడి కాళ్ళ దగ్గర ఇలా విడిపోతున్నాయి అని మీకు అనిపిస్తే ఎవరైనా ఇక్కడ ఇవి టైట్ చేసే విధానం ఎవరైనా తప్పు వేసి ఉంటే, ఒకవేళ లూజు వేసున్నా, కరెక్ట్గా వేసి లూజ్ వచ్చినా మీరు ఏం చేస్తారంటే మనకి టూత్ పిక్స్ ఉంటాయి చూసారా, అవి తీసుకోండి, ఇక్కడ పెట్టేసేయండి. ఇదిగోండి నేనైతే పుల్ల పెడుతున్నాను, నా దగ్గర పుల్ల ఉంది. మీ దగ్గర టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఆ టూత్ పిక్స్ని ఇక్కడ ఒక టూత్ పిక్ పెట్టేసుకోండి. కదిలే ప్రసక్తి లేదు. ఇదిగోండి నేనైతే ఇలా కొలత వేసేసి కట్ చేసేస్తా. ఇదిగోండి ఇవి ఇలా. ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను ఇలా. ఇదిగోండి ఇలా తీసేసుకుని నిదానంగా పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళిపోయేది. నొక్కేస్తే మనకి వెళ్ళిపోతాయి కదండి. వెళ్ళలేదనుకోండి మళ్ళీ గోళ్ళు పాడైపోతాయి. ఇలా పెట్టేసి నొక్కేసేయండి. నెక్స్ట్ దీనికి కూడా పెట్టేస్తాను. ఇలా పెట్టేసుకోండి. కొంచెం పైకి వచ్చినా మనకి కనిపించవండి పుల్లలు. మనకి కొంచెం ఈ పైకి వెళ్ళినా మనకి ఇబ్బంది ఏమీ అనిపించదు, సపోర్ట్ ఉంటుంది. అంతకు మించి మనకి ఏముండదు. ఇలా ఇంకా కదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు చూడండి ఇలా ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. అలా మనం ఏ సపోర్టు ఇవ్వలేదు. నా 2 చేతులు ఇక్కడే ఉన్నాయి చూడండి. ఓకేనా. ఇలా అల్లేసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇది మీరు థర్మాకోల్ షీట్ ఒకటి తీసుకోండి. చెప్పే కదా ఇందాక వీడియోలోను, థర్మాకోల్ షీట్ తీసేసుకుని చక్కగా ముందు ఇలా ఒకటి పెట్టండి. ఈ అడుగు భాగం కనిపించకుండా వీటిని కవర్ చేసేయండి. ఇలా ఇక్కడ ఇలా ఇలా లైన్గా ఇలా ముందుగా ఇలా పెట్టేసుకోండి. ఇలా మనం సెట్ చేసుకుంటామేనండి. సైడ్ ఇయోనో సైడ్కి, ఎదురు ఉన్నాయి చూసారా, ఇవోనో ఇలా ఎదురుకి, ఇలా ఇది సైడ్కి ఉంది ఇలా పెట్టుకుంటాం. ఇది ఇలా
ఇట్లా పెట్టేసుకుని ఇలా గుమ్మడంగా ఒక్కసారి అనేసేయండి. మనకి ఇక్కడ ఇది కనిపించదు, ఈ ప్లేస్ అనేది కనిపించకుండా ఇలా వచ్చేస్తుంది. ఇలా పెట్టేసి మీరు గమ్తో అంటించేసుకోవచ్చండి. ఈ పార్ట్ అంతా మీరు థర్మాకోల్ షీట్ మీద అంటించేసుకోవచ్చు. మీకు ఇలా పురి ఎంత వెడల్పు కావాలి అనుకుంటే అంత చక్కగా ఒక చిన్నగా ఇలా రౌండ్గా చూసారు కదా, ఇలా చిన్నగా పెట్టుకోండి. ఫస్ట్ ఇదిగోండి ఇలా చిన్నగా పెట్టుకోండి, వెనక్కి నెట్టేసేయండి. అంటించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలా క్రాసులుగా వస్తే బాగుంటాయండి. ఇలా పొడవులుగా కాకుండా ఇలా ఒకటి పించాలు మనకి చక్కగా కనిపించాలి. ఇలా ఇంకా అవసరమైతే నెట్టేసుకోండి వెనక్కి, దీని వెనక్కి సపోర్ట్తో దీన్ని ఇలా నెట్టేసుకోండి. నెట్టేసుకుని ఇట్లా పించాలు చక్కగా మనకు కనిపించాలండి వెనక. ఇవి వెళ్ళాను చూసారా, ఇవి మీకు ఓపిక ఉన్న వాళ్ళలోనే ఇలా మేము అల్లుకోగలమండి, మాకు టైం ఉంది అంటేనే ఇక్కడ పించాలుగా ఈ మొత్తం ఒకటి గ్యాప్ ఇచ్చి 2 గ్యాప్ ఇచ్చి మధ్యన ఇలా రౌండ్ వేసేసుకోండి. అబ్బా మాకు లేదండి ఓపిక, ఇక్కడికే చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకున్న వాళ్ళలోనే ఇలా వేసేసుకోండి. ఊరికే మీకు చూపించాను, 2 వేసే పద్ధతులు చూపించా కదండి, ఇది 2 చూపించా మీకు. ఇది కొంచెం టైం ఉంటే అండి ఇలా వేసుకుంటే భలే అందంగా ఉంటుందండి. నాకు కొంచెం ఓపిక తగ్గి కొంచెం టైం కూడా లేదు, ఓపిక ఉండాలండి కొంచెం మనకి ఇలా అల్లుకోవాలంటే. చూడండి ఇప్పుడు ఎంత అందంగా ఉందో. ఇలా అంటించేసుకోండి థర్మాకోల్ షీట్కి. వెనక మనకి ఈ షేప్ అయితే రావాలి. ఓకేనా, ఇది ఒక్కటి వేస్తే మనకి ఈ నెమలి పించాలకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మాత్రం నేనండి మీకు చాలా తేలిక పద్ధతి అండి ఇది మీకు నేర్పింది నేను. మనకి అల్లిక 4 బీట్తో స్టార్ట్ అయింది. ఎలా వెళ్ళామో చూడండి, అసలు ఇది నెమలేనా అన్నట్టు అనిపిస్తుంది. 4 బీట్తో స్టార్ట్ చేసి ఈ భాగం అంతా ఈ మొత్తం వేసేసాం. ఈ కుచ్చు ఇదంతా బీట్ వర్క్లో ఉన్న స్పెషల్ అండి ఇది. బీట్ వర్క్లో ఉన్న మొత్తం మనం ఏదైనా కొంచెం మనం శ్రద్ధ పెట్టి అల్లితే అల్లలేందంటూ ఏది ఉండదండి. బీట్ వర్క్లో అన్నీ అల్లుకోవచ్చు. యానిమల్స్, బర్డ్స్, ఫ్రూట్స్, కిచెన్ వేర్ ఐటమ్స్, ఫర్నిచర్ సెట్లు, మరలా అన్నీ అండి. ఇది కాదు అది లేదని కొంచెం మనం బుర్ర కూడా కొంచెం ఇక్కడ పెట్టుకోగలగాలి. పెట్టుకుంటేనే కొంత నేను చూపించాను అనుకోండి, మీరు కూడా సగం ఐడియాస్ వేసుకోండి. ఇక్కడ ఈ కలర్ కాదు, ఇంకో మీకు నచ్చిన కలర్ వేసుకోండి. ఓకేనా, ఇదండి వీడియో ఇంతటితో అయిపోయింది. మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అబ్బా, మీరు అల్లుకున్న తర్వాత ఈ 3 నెమళ్ళలో మీకు ఏది నచ్చింది అనేది. చూడండి ఎల్లో అన్నీ వేసాం, అన్నిటికీ అన్నీ కలిసినాయండి, అన్నిటికీ అన్నీ కలిసాయి. ఎల్లో, బ్లూ, మెరూన్ కాంబినేషను, ఈ గ్రీన్, బ్లూ, ఆరెంజ్ కాంబినేషను, వైలెట్, పింక్, గ్రీన్ కాంబినేషను. ఈ 3 ఏది నచ్చిందో మీకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అబ్బా. ఓకేనా, ఈ వీడియో ఎంతటితో ముగించేస్తానండి. ఇంకా రంగురంగుల పుసలతో నెమలల్లే విధానంలో భాగంగా ఇంకా పార్ట్ 11 కంప్లీట్ అయిపోయింది. మనకి నెమల అనేది పూర్తిగా రెడీ అయిపోయింది ఇంకా. ఓకే అండి, అల్లుకోండి అబ్బా. అల్లుకున్న తర్వాత మీకు ఏదన్నా డౌట్ ఉంటే నేను మీకు నెమలను పట్టుకుని చూపిస్తా, మీరు ఇక్కడ ఎలా వేసుకోండి అని చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేయండి, మీకు లింక్ పెడతాను, చూసుకోండి ఆ లింకుని ఇంకా మీరు. ఓకేనా, మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలో చిన్న వినాయకుడు అడిగారండి మన సబ్స్క్రైబర్ ఒకరు, చిన్న వినాయకుడు అనేది ఒకటి అల్లేస్తాను. మరలా ఇంకా కొంచెం తగ్గిస్తానండి వీడియోలు మాత్రం, ఎందుకంటే నాకు టైలరింగ్ స్టార్ట్ అయిపోయింది. మరలా క్రిస్టమస్ వచ్చేస్తోంది, సంక్రాంతి వస్తుంది, జనవరి 1 ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం వీడియోలు తగ్గుతాయి అన్నమాట. షార్ట్స్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా. ఓకే అండి, ఇదండి ఈనాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు, నమస్తే. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి, లైక్ ఇచ్చేసేయండి, కామెంట్ చేసేయండి. బాయ్ అండి.